హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ఒక స్ట్రింగ్ని తీసుకొని అందులో ఉన్న వోవెల్స్ని కాన్సనెంట్స్ని ఎలా కౌంట్ చేయాలి అని డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనం ఒక సెంటెన్స్ ఇస్తే అందులో ఉన్న క్యారెక్టర్స్ని, వర్డ్స్ని, స్పేస్ని ఎలా కౌంట్ చేయాలి అనే దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా మూడు కలిపి ఒక ప్రోగ్రాంలో రాసే ముందు మనము విడివిడిగా నేర్చుకుందాం. అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ అనే వాటిని కౌంట్ చేయడం ఎలా, వర్డ్స్ని కౌంట్ చేయడం ఎలా, స్పేస్ని కౌంట్ చేయడం ఎలా అనేదాన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే కౌంట్ క్యారెక్టర్స్. సో ఈ కౌంట్ క్యారెక్టర్స్ కోసం నేను ఒక స్ట్రింగ్ అనేదాన్ని తీసుకుంటున్నాను, బ్లెస్సీ అనే స్ట్రింగ్ అనేదాన్ని తీసుకుంటున్నాను. సో n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్ట్రింగ్. ఓకేనా. సో ఇప్పుడేం చేస్తున్నానంటే ఒక లూప్ తీసుకుంటున్నాను ఫర్ i in n. సో ఫర్ i in n అంటే ఈ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈచ్ లూప్ అంటే ప్రతిసారి లూప్ అయినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ అనేదాన్ని మనం ఇక్కడ జనరేట్ చేస్తాం. సో ఫస్ట్ బీని, తర్వాత LESSY. సో ఈ విధంగా ఒక్కొక్క లూప్కి ఒక్కొక్క క్యారెక్టర్ అనేదాన్ని తీసుకుంటాం అన్నమాట. సో తీసుకుని లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తాము, క్యారెక్టర్స్ని కౌంట్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఏం క్యారెక్టర్ వస్తుంది, ఐ అనగానే బి క్యారెక్టర్ వస్తుంది. అప్పుడు ఏమవ్వాలి, మనకి కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి. సో కౌంట్ అనేది తీసుకుంటాం అన్నమాట. మనకి ఇనీషియల్గా కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. సో ఇక్కడ 0 నుండి మనం కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం కదా, బి అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు అప్పుడు అది 1 అవుతుంది. 1 అయిన తర్వాత మళ్ళీ అది ఫర్ లూప్కి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. సో మళ్ళీ అదేంటి ఎల్కి వస్తుంది అన్నమాట. ఎల్కి వచ్చినప్పుడు అదేంటి మళ్ళీ ఈసారి కౌంట్ ఇంక్రీజ్ చేస్తుంది. సో 1 నుండి 2కి ఇంక్రీజ్ అవుతుంది కౌంట్ అనేది. సో మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తే ఈసారి ఐ ఏమవుతుంది, ఈ అవుతుంది. సో మళ్ళీ ఏమవ్వాలి, కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ ఎస్ అవుతుంది, ఎస్కి మళ్ళీ కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో 4. అదేవిధంగా ఇంకొక ఎస్కి 5, తర్వాత వైకి 6 మాట. సో ప్రతిసారి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది అది జనరేట్ అయినప్పుడు ఐ అనేది ఒక్కొక్క క్యారెక్టర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఇక్కడ కౌంట్ కూడా ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అలా మనకి ఇక్కడ కౌంట్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఓకేనా. సో కౌంట్ అనేదాన్ని మనం ప్రింట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, 6. సో మన అవుట్పుట్ అనేదాన్ని చూద్దాం. సో ఇక్కడ ఎంటర్ స్ట్రింగ్ అన్నారు, నేను బ్లెస్సీ అనే నేమ్ తీసుకున్నాను, BLESSY. సో ఇప్పుడు మనకి ఎంత ప్రింట్ అవ్వాలి, కౌంట్ అనేది 6 ప్రింట్ అవ్వాలి. సో చూసారు కదా, 6 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనము క్యారెక్టర్స్ని కౌంట్ చేయడం అనే దాన్ని మనం ఈ విధంగా కోడ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వర్డ్స్. సో వర్డ్స్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్. ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటే అవ్వదు, ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఒక సింగిల్ వర్డ్ మాట. సో నేను డైరెక్ట్గా ఒక సెంటెన్స్ అనేదాన్ని తీసుకుంటున్నాను. సో ఓకేనా, ఒక స్ట్రింగ్ అనేదాన్ని ఒక సెంటెన్స్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఒక సెంటెన్స్ అనేదాన్ని తీసుకొని అందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనే దాన్ని నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఒక సెంటెన్స్ కదా. సో సెంటెన్స్ వచ్చేసరికి ఏం తీసుకోవచ్చు, మై ఛానల్. ఓకేనా. మై ఛానల్ నేమ్ ఇస్ ఏంటి, బ్లెస్సీ లెక్చర్స్ అని తీసుకుందాం, బ్లెస్సీ లెక్చర్స్. ఓకేనా. ఓకే, మై ఛానల్ నేమ్ ఇస్ బ్లెస్సీ లెక్చర్స్. సో నార్మల్గా ఇందులో చూసుకుంటే వర్డ్ అంటే ఏంటి, ఇది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని వర్డ్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఇదొక వర్డ్, తర్వాత ఛానల్ అనేది ఒక వర్డ్, తర్వాత నేమ్ అనేది ఒక వర్డ్, ఈజ్ అనేది ఒక వర్డ్, తర్వాత బ్లెస్సీ అనేది ఒక వర్డ్, తర్వాత లెక్చర్స్ అనేది ఒక వర్డ్. ఓకేనా. సో మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 1, తర్వాత 2, 3, 4, 5, సో 6 వర్డ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే 6 వర్డ్స్ ఉన్నాయి. ఒక సెంటెన్స్ అనేది అని తీసుకుంటే అందులో వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 6 వర్డ్స్ ఉన్నాయి. కావాలనుకుంటే మీరు ఇక్కడ బ్లెస్సీ అనేది కౌంట్ అంటే క్యారెక్టర్స్ని మీరు ఇలాగే తీసుకోవచ్చం లేదు, స్ట్రింగే తీసుకోవచ్చం లేదు, ఇలా సెంటెన్స్ అనేదాన్ని తీసుకొని సెంటెన్స్లో క్యారెక్టర్స్ని కూడా మీరు కౌంట్ చేయొచ్చు అన్నమాట. కానీ నేను మీకు ఫస్ట్ కదా ఇనీషియల్గా నేను ఒక స్ట్రింగ్ తీసుకొని చూపించాను. ఓకేనా. ఇదే ఒక సెంటెన్స్కి మీరు క్యారెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సెంటెన్స్ అదే స్పేస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను లాస్ట్ ప్రోగ్రాంలో చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఒక లూప్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఏంటి, ఇందాక ఫర్ i in n అని తీసుకున్నాను. అంటే ఎందుకు అంటే అక్కడ ఒకే ఒక్క n ఉంది కాబట్టి, అక్కడ ఒకే ఒక్క స్ట్రింగ్ ఉంది కాబట్టి. సో ఇక్కడేముంది, ఇక్కడ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి, అవునా. సో ఇప్పుడేమవుతుంది అనేసి అంటే నేను విడివిడిగా నాకేం కావాలి, ఒక్కొక్క వర్డ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, n డాట్ స్ప్లిట్ అనేదాన్ని చేస్తున్నాను.
ఓకేనా, ఏం చేస్తున్నాను ఎన్ డాట్ స్ప్లిట్. సో ఎన్ డాట్ స్ప్లిట్ అయితే నాకు ఐ వాల్యూ ఏమవ్వాలి తెలుసా? సో ఐ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అనేది ఒక ఐ అవుతుంది, తర్వాత ఛానల్ అనేది ఒక ఐ అవుతుంది. నార్మల్గా మనము ఈ డాట్ స్ప్లిట్ అనేది రాయకుండా ఓన్లీ ఫర్ ఐ ఇన్ ఎన్ అని పెట్టేస్తాం అనుకోండి. అలా పెట్టేస్తే అదేమవుతుంది, ఇందాక చూపించినట్టు ఈచ్ క్యారెక్టర్ అనేది కూడా అది తీసుకుంటుంది అనమాట. అంటే ఎలాగా ఎం ఒకసారి, వై ఒకసారి, తర్వాత సి ఒకసారి, తర్వాత హెచ్ ఒకసారి, ఏ ఒకసారి, ఎన్, అలాగా క్యారెక్టర్ బై క్యారెక్టర్ అది ఐ వాల్యూస్ అనేది తీసుకుంటుంది, ఎప్పుడు ఎన్ మాత్రమే తీసుకుంటే. కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే ఎన్ డాట్ స్ప్లిట్ అనేదాన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఎన్ డాట్ స్ప్లిట్ అనేసి అనగానే మనకేంటి, డైరెక్టర్గా అది వర్డ్ బై వర్డ్ అనేది ఇస్తుంది. ఓకేనా, సో నేను ఇక్కడ ఎందుకు డాట్ స్ప్లిట్ అనేదాన్ని యూజ్ చేస్తున్నానో అర్థమవుతుంది కదా. సో డాట్ స్ప్లిట్ అనే దాన్ని యూజ్ చేయడం వల్ల మనం వర్డ్ బై వర్డ్ అనేది తీసుకుంటాం. ఇక నేను అందుకే మీకు తెలియడం కోసం, సో ఎలాగ వర్డ్స్ అనేవి ఎలా ప్రింట్ అవుతుందో తెలియడం కోసం నేను ముందుగా ప్రింట్ అయ్యే అనేదాన్ని యూజ్ చేశాను. సో మీరు ప్రింట్ అయ్యే అనేదాన్ని యూజ్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, కానీ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అంటే అది ఎలా స్ప్లిట్ అవుతుంది అని చూపించడానికి ప్రింట్ అయ్యి చూపించనమాట. సో అప్పుడు ఏ వాల్యూస్ ప్రింట్ అవుతాయి, ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో మై, ఛానల్, నేమ్, ఈజ్ అనే వర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రింట్ అవుతాయి అన్నమాట. కానీ అవి లైన్ బై లైన్ ప్రింట్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ తోటి ఏమవుతుంది, ఒక సెంటెన్స్ అనేది తీసుకున్నాము, ఆ సెంటెన్స్ అనేది వర్డ్స్ కింద డివైడ్ అయ్యింది. సో ఈచ్ అంటే ప్రతిసారి లూప్ అనేది జనరేట్ అయినప్పుడు ఈచ్ అంటే ఐకి ఒక వర్డ్, నెక్స్ట్ ఐకి ఇంకొక వర్డ్ అనేది దాన్ని తీసుకుంటుంది. తీసుకున్నప్పుడే సేమ్ మాట ఇందాక క్యారెక్టర్స్ ఎలా చేస్తామో అలాగే అప్పుడేం చేస్తాం, ఒక క్యారెక్టర్కి ఒక కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు ఒక వర్డ్కి మనం అనేది ఏంటి, ఒక కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో మొత్తం ఎంత, మైకి ఒకటి, తర్వాత ఛానల్కి ఒక కౌంట్, తర్వాత నేమ్కి ఒక కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, ఈజ్కి ఒక కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత బ్లెస్సీకి ఒక కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ఏంటి లెక్చర్స్కి ఒక కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం ఎంత, 6. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ ఎంటర్ అ సెంటెన్స్ అంటున్నారు, నేను ఇక్కడ రాస్తాను అనమాట, మై ఛానల్ నేమ్ ఈస్ లెస్సీ లెక్చర్స్. ఓకే, సో ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, సో ఫస్ట్ ఏంటి మనం ప్రింట్ ఐ అన్నాం కదా. సో ఇందాక డైరెక్టర్గా కౌంట్ చేసేసాం కాబట్టి కౌంట్ 6 అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రింట్ ఐ అన్నాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే అసలు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని, ఏ వర్డ్స్ ఉన్నాయని లైన్ బై లైన్ ప్రింట్ అయ్యి దాని కింద కౌంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో చూద్దాం. ఇదిగోండి మీకు తెలియడం కోసం అది ఎలాగ స్ప్లిట్ చేస్తుంది, డాట్ స్ప్లిట్ అనే దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి అది ఎలా వర్క్ అవుతుందని చూపించడానికి నేను ప్రింట్ ఐ అనేదాన్ని చేస్తాను అనమాట. ఓకేనా, సో చూసారు కదా, అది వర్డ్ బై వర్డ్ అనేది అది స్ప్లిట్ అయిందన్నమాట. సో అలా చేసాం కాబట్టి మనం వర్డ్స్ అనే వాటిని కౌంట్ చేయగలిగాం. ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా మనము ఏంటి కౌంట్ వర్డ్స్ మాట, ఒక సెంటెన్స్ తీసుకుంటే వర్డ్స్ అనే వాటిని కౌంట్ చేయగలం. ఓకేనా, సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి కౌంట్ స్పేస్. సో ఈ కౌంట్ స్పేస్ కూడా సేమ్, మనం ఇందాకలాగే ఒక సెంటెన్స్ అనేది తీసుకుందాం. ఏ సెంటెన్స్, ఇందాకలాగే మై ఛానల్ నేమ్ ఇస్ బ్లెస్సీ లెక్చర్స్ అని అనుకుందాము. సో ఇందులో ఎన్ని ఉన్నాయి, నార్మల్గా మాన్యువల్గా చెక్ చేస్తే ఒక స్పేస్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్పేస్ ఉంది, థర్డ్ స్పేస్ ఉంది, తర్వాత ఇక్కడ 4th స్పేస్ ఉంది, ఇక్కడ 5th స్పేస్ ఉంది, 5th స్పేస్. ఓకే, మొత్తం 5 స్పేసెస్ అనేవి మనం తీసుకునే సెంటెన్స్లో ఉన్నాయి. అదేంటి మాన్యువల్గా చెక్ చేసినప్పుడు. సో మనం దాన్ని కోడ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఒక సెంటెన్స్ అనేది తీసుకోవాలి కాబట్టి n ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ సెంటెన్స్ అని మనం ఇన్పుట్ అనేది ఇచ్చేసాము. సో తర్వాత ఏంటంటే ఫర్ ఐ ఇన్ ఎన్. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఎన్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఐ ఇన్ ఎన్ అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఎన్ అంతట్లో ఇందాక డాట్ స్ప్లిట్ చేసాం. ఎందుకు, మనం వర్డ్ బై వర్డ్ మనకు కౌంట్ చేయాలి కాబట్టి ఇప్పుడు వర్డ్ బై వర్డ్ కౌంట్ చేయడం లేదు, క్యారెక్టర్ వైజ్గా మనం చెక్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఎమ్, వై, తర్వాత ఏంటి క్యారెక్టర్, తర్వాత క్యారెక్టర్ స్పేస్ కాబట్టి స్పేస్ చెక్ చేస్తాం. అంటే ఫర్ ఐ ఇన్ ఎన్, ఐ అనేది ఏంటి, ఎన్లో ఒక క్యారెక్టర్ అవ్వాలి. నెక్స్ట్ ఆ లోపలికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్పేస్ అనేది ఇప్పుడు మనం తీసుకునే ఎన్లో ఉందా లేదా,
ఇప్పుడు ఈ స్పేసెస్ అనేవి మనం తీసుకున్న సెంటెన్స్లోనే కదా ఉంది. అంటే ఈ ఫర్ లూప్ అనేది ఇప్పుడు ఓకే కదా, ఫర్ లూప్ అనేది సాటిస్ఫై అయినట్టే కదా. సాటిస్ఫై అయ్యి లోపలికి ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. ఇఫ్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత ఏదైతే ఐ తీసుకున్నామో ఐ డబల్ ఈక్వల్ టు సిహెచ్ఆర్ ఆఫ్ 32. ఈ సిహెచ్ఆర్ ఆఫ్ 32 అంటే ఏంటంటే ఇవి యాస్కి వాల్యూస్ మాట. సో ఓకేనా, 32 అనేది ఏంటంటే స్పేస్ వాల్యూ. సో క్యారెక్టర్ ఆఫ్ 32 అంటే ఏంటి అంటే స్పేస్ వాల్యూ. మీకు యాస్కి వాల్యూస్ ఐడియాస్ ఉండాలి, ఓకేనా. స్మాల్ ఏకి ఏ యాస్కి వాల్యూ ఉంటుంది, స్మాల్ ఏ టు జెడ్ ఎలా ఉంటాయి, క్యాపిటల్ ఏ టు జెడ్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. సో యాస్కి వాల్యూ ఆఫ్ స్పేస్ వాల్యూ వచ్చేసరికి 32 మాట. సో దాన్ని మనం ఎలా ఇచ్చేస్తామంటే క్యారెక్టర్ ఆఫ్ 32. సిహెచ్ఆర్ అంటే ఏంటంటే క్యారెక్టర్ ఆఫ్ 32. సో మనం తీసుకున్న ఐ అనేది డబల్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఆఫ్ 32 అయితే అప్పుడు అది ఏమవ్వాలి, కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో మనం ఏం తీసుకుంటాము, ఎం తీసుకుంటాము. అదే సిహెచ్ఆర్ ఆఫ్ 32 అవునా కాదా, కాదు. తర్వాత వై తీసుకుంటాం, అదేంటి అది కూడా అవుతుందా, అవ్వదు. తర్వాత ఏం తీసుకుంటాం, ఒక స్పేస్ అనేదాన్ని తీసుకుంటాం. స్పేస్ అనేదాన్ని తీసుకుంటే అది డబుల్ ఈక్వల్ టు సిహెచ్ఆర్ ఆఫ్ 32 అవునా కాదా చెక్ చేస్తుంది. సో అవును కదా, అప్పుడు ఏం చేస్తుంది, కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు కౌంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు అదేమవుతుంది, 1 అవుతుంది. అంటే ఇప్పటి వరకు మనం ఎలా అయితే క్యారెక్టర్స్ని లైన్ బై లైన్ చెక్ చేసామో అలా చెక్ చేస్తున్నప్పుడే అది డబల్ ఈక్వల్ టు సిహెచ్ఆర్ ఆఫ్ 32 అయితే అప్పుడు మనం స్పేస్ అనే దాన్ని వచ్చినప్పుడు మాత్రమే కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఈ క్యారెక్టర్స్కి, ఈ వర్డ్స్కి ఎలా అయితే చేసామో అలానే దీనికి కూడా చేస్తాము. సో ఇప్పుడు మనం నార్మల్గా ఎంత వచ్చింది, 5 వచ్చింది కదా మాన్యువల్గా చేసినప్పుడు. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. సో ఎంటర్ ఆ సెంటెన్స్ అని అంటున్నారు. మళ్ళీ మనం ఇద్దాము, మై ఛానల్ నేమ్ ఈస్ లెస్సీ లెక్చర్స్. ఇప్పుడు ఎంత రావాలి, 5 అనేది రావాలి స్పేస్ వాల్యూ. సో చూసారు కదా 5. మీరు ఈ సెంటెన్స్ అనే కాదు, మీకు నచ్చిన సెంటెన్స్ అని ఇవ్వండి. అందులోనూ ఒకవేళ మీరు ఎటువంటిది ఇవ్వలేకపోతే ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అసలు స్పేస్ అనేది ఇవ్వట్లేదు, అప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ స్పేస్ ఏంటి ఇవ్వట్లేదు, జస్ట్ ఒక స్ట్రింగ్ అనేదాన్ని ఇస్తున్నాను. అప్పుడు ఏమైనా ప్రింట్ అవ్వాలి, నాకు 0 అని ప్రింట్ అవ్వాలి, రైట్. సో చూసారా, స్పేస్ ఏది ఇవ్వకపోతే 0 అని ప్రింట్ అవుతుంది, స్పేస్ ఇస్తే దాని యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో మనకి ఇది మాట. సో ఇప్పటి వరకు ఏం చూసాము, విడివిడిగా ఎలాగ క్యారెక్టర్స్ని కౌంట్ చేయాలి, వర్డ్స్ని ఎలా కౌంట్ చేయాలి, స్పేస్ని ఎలా కౌంట్ చేయాలో చూస్తాం. ఇప్పుడు ఏం చూస్తాము అంటే ఆ 3 కూడా ఒకే ప్రోగ్రాంలో రాద్దన్నమాట, ఓకేనా. సో మీకు ఈ ప్రోగ్రామ్ అర్థం కావాలంటే ముందు బేసిక్స్ అర్థం కావాలి కాబట్టి ఆ 3 చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము అంటే ఒక సెంటెన్స్ అనేదాన్ని తీసుకుంటాం. సెంటెన్స్ అనేదాన్ని తీసుకుంటే అందులో వర్డ్స్ అనేదాన్ని కౌంట్ చేస్తామన్నమాట. సో వర్డ్స్ అనేదాన్ని ఇందాక ఎలా అయితే చేస్తామో అదేవిధంగా సేమ్. ఫర్ ఐ ఇన్ ఎన్ డాట్ స్ప్లిట్ అంటే మనం తీసుకున్న ఐ అనేది ఎందులో ఉండాలి, ఎన్ డాట్ స్ప్లిట్ అంటే ఇక్కడ ఐ వాల్యూస్ ఏమవుతాయి, ఇందాకలాగే సేమ్ మై, నెక్స్ట్ ఛానల్. సో ఈ విధంగా మనకి ఐ వాల్యూస్ అనేవి అవుతాయి. అంటే ఎలాగా, ఎప్పుడైతే డాట్ స్ప్లిట్ యూజ్ చేస్తామో అప్పుడు అది క్యారెక్టర్ బై క్యారెక్టర్ తీసుకోదు, వర్డ్ బై వర్డ్ తీసుకుంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం సి కౌంట్ అంటే క్యారెక్టర్ కౌంట్ అనేది ఇనిషియల్గా 0 తీసుకున్నాం, డబ్ల్యూ కౌంట్ అంటే వర్డ్ కౌంట్ అనే దాన్ని ఇనిషియల్గా 0 తీసుకున్నాం, ఎస్ కౌంట్ అంటే స్పేస్ కౌంట్ అనే దాన్ని ఇనిషియల్గా 0 తీసుకున్నాము, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఎన్ డాట్ స్ప్లిట్ ఐ అనేది అంటే మై అనేది ఎప్పుడైతే ఉంటుందో ఫస్ట్ ఐ ఏంటి మై, సో అప్పుడు ఏం చేయాలి, కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఛానల్ దగ్గరకు వచ్చేసినప్పుడు ఇంకొక కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం. తర్వాత నేమ్కి వచ్చేసినప్పుడు ఇంకొక కౌంట్, తర్వాత ఈస్కి వచ్చినప్పుడు ఇంకొక కౌంట్. అలాగా ఎన్ని వర్డ్స్ అయితే మనం ఐగా తీసుకుంటామో అన్నిసార్లు మనము ఇక్కడ డబ్ల్యూ కౌంట్ అనేదాన్ని ఇంక్రీజ్ చేస్తాము. ఇంక్రీజ్ చేసిన తర్వాత కిందకు వస్తాం. ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నాము, ఫర్ సి ఇన్ ఐ అంటే ఈసారి క్యారెక్టర్ బై క్యారెక్టర్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి
ఫర్ సి ఇన్ ఐ అని అంటున్నమాట. ఫర్ సి ఇన్ ఐ అంటే ఇక్కడ ఏంటి, ఐ అంటే ఏంటి, మై మాట. సో ఈ మైలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమవుతుంది, ఎమ్ అవుతుంది. తర్వాత ఎమ్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ ఐ ఏమవుతుంది, ఎమ్ అవుతుంది. ఎమ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒక కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, తర్వాత క్యారెక్టర్ వై. సో వై అయినప్పుడు అప్పుడు ఒక ఇక్కడ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడతో ఏమైంది, ఐ వాల్యూ, మై వాల్యూ అనేది అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత, ఇక్కడ ఛానల్ కాబట్టి ఈసారి సి వాల్యూ ఎంత, సో సారీ ఇక్కడ ఐ అని రాశాను కదా, సో సి వాల్యూస్ మాట ఇవి. సో ఈసారి సి వాల్యూ ఎంత, సి. సో సి అయినప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. తర్వాత వాల్యూ ఎంత, హెచ్. అంటే ఇదేంటి, ఈ పైనున్న ఐ వాల్యూస్ బట్టి ఒక్కొక్క ఐని ఒక్కొక్కసారి తీసుకొని ఆ ఐలో ఉన్న క్యారెక్టర్స్ని బట్టి ఒక్కొక్క క్యారెక్టర్ని ద్వారా కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇందాక సపరేట్గా ఎలా అయితే చెప్పానో అదే రాస్తున్నాను. ఫస్ట్ ఒక ఫర్ లూప్ యూజ్ చేసాము, డాట్ స్ప్లిట్ చేసాము. ఎందుకు, వర్డ్ బై వర్డ్ అది ప్రింట్ అవ్వడం కోసము. సో దానికి అప్పుడు డబ్ల్యూ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాము. ఒక్కొక్క వర్డ్ ఐగా తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ మనం తీసుకున్న ఐలోన ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నిసార్లు కౌంట్ అవుతుంది. సో ఈ ఐ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఐ స్టార్ట్ చేసినప్పుడు అందులో ఉన్న క్యారెక్టర్స్ని కూడా అది కౌంట్ చేస్తుంది. అలాగ మొత్తం ఏమవుతుందంటే మొత్తం సెంటెన్స్లో ఉన్న ఎన్ని వర్డ్స్ ఉంటాయో ఆ అన్ని వర్డ్స్లో ఉన్న క్యారెక్టర్స్ని కూడా ఇది చెక్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. చెక్ చేసిన తర్వాత అప్పుడు అది ఏమవుతుంది, ప్రింట్ ఏం ప్రింట్ అవుతుంది, మనం ఇక్కడ వర్డ్ కౌంట్ ఈక్వల్ టు డబ్ల్యూ కౌంట్ అని ప్రింట్ చేస్తున్నాను. అదేవిధంగా క్యారెక్టర్ కౌంట్ ఈక్వల్ టు సి కౌంట్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడతో ఈ లూప్ అనేది అయిపోయింది. తర్వాత మళ్ళీ మనం స్పేస్ని కూడా మనం కౌంట్ చేయాలి కదా. సో ఫర్ ఎస్ ఇన్ ఎన్, సో మనం ఎన్లోన ఇందాక చూసాం కదా, ఇఫ్ ఎస్ డబుల్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఆఫ్ 32 అయితే ఏం చేయాలి, ఎస్ కౌంట్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా. అప్పుడు స్పేస్ కౌంట్ ఈక్వల్ టు ఎస్ కౌంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో అర్థమైంది కదా ఎలా చేసాము. ఫస్ట్ వర్డ్స్ అనే దాన్ని స్ప్లిట్ చేసాము, తర్వాత ఆ వర్డ్స్లో ఉన్న క్యారెక్టర్స్ అనే దాన్ని కౌంట్ చేసాము, తర్వాత స్పేస్ అనే దాన్ని కౌంట్ చేసాము. ఓకేనా. సో నార్మల్గా మనము అసలు ఎలాగా, ఓకేనా. సో నార్మల్గా మనం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దాం. సో నార్మల్గా ఇక్కడ ఏంటి, వర్డ్స్ వచ్చేసరికి 6 వర్డ్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఉన్నాయి. క్యారెక్టర్స్ వచ్చేసరికి 29 ఉన్నాయి. అదేవిధంగా వర్డ్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. స్పేసెస్ వచ్చేసరికి 5 ఉన్నాయి. సో ఇది చూద్దాం అవుట్పుట్ అండి. సో అవుట్పుట్ చూద్దాము. ఫస్ట్ ఒక స్ట్రింగ్ సెంటెన్స్ అనేది ఇద్దాము. ఓకే. సో చూసారు కదా, ఫస్ట్ వర్డ్ కౌంట్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. అదేవిధంగా క్యారెక్టర్ కౌంట్ ఎంత వచ్చింది, 29. తర్వాత స్పేస్ కౌంట్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ చెక్ చేస్తున్నప్పుడు మనం ఏంటి స్పేస్ అనేదాన్ని తీసుకోవట్లేదు. క్యారెక్టర్ కౌంట్లో స్పేస్ అనేదాన్ని ఇగ్నోర్ చేస్తున్నామన్నమాట. మనకి వేరేగా స్పేస్ కౌంట్ కావాలంటే మనం డెఫినెట్గా ఇఫ్ ఐ డబల్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఆఫ్ 32 అనే కండిషన్ని మనం యూజ్ చేయాలి. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను ఈ కోడ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.